ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మనోహరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగం. న్యూఢిల్లీ శ్రీవారి వైభవోత్సవాల్లో భక్తుల ఆనందోత్సాహం. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా పవిత్రోత్సవాలు. కళ్యాణ వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. శ్రీ వరసిద్ధి వినాయకునికి భక్తుల నీరాజనం. బెంగుళూరులో వైభవంగా మహాగణపతి హోమం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలు న్యూఢిల్లీ నగరంలో అంగరంగ వైభవంగా ముగిశాయి. అక్టోబర్ 31వ తేదీ ప్రారంభమైన స్వామివారి ఉత్సవాలు ఆదివారం జరిగిన పుష్పయాగ మహోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ ఉత్సవాల్లో శ్రీవారి నిత్య సేవలను, వారపు సేవలను భక్తులు కనులారా వీక్షించి తరించారు. శ్రీవారికి విశేష ఉత్సవాలను నిర్వహించినప్పుడు తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం చివరిగా పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే ఆదివారం ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శ్రీవారి నమూనా ఆలయం ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి 8 రకాల సుగంధ భరిత పుష్పాలు, 4 రకాల పత్రాలతో కన్నుల పండుగగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ఈ పుష్పయాగంలో దాదాపు 5 టన్నుల పుష్పాలను వినియోగించారు. ఈ ఉత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి శ్రీ ఎం వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వి రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. భగవంతుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి న్యూఢిల్లీకి విచ్చేసి భక్త కోటినంతా అలరారుస్తూ ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం అందించి మీ అందరికీ సర్వదా భగవంతుడు తోడుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ప్రతినిత్యం కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి పూజల్ని, కైంకర్యాల్ని ఏనాడు ఎవరు చూడనటువంటి విధంగా భక్త కోటంతా చూడనటువంటి భక్తులందరూ కూడా కనువిందు కలిగించేదానికి ఎన్నో పూజల్ని దర్శించేటటువంటి సదవకాశం, సద్భాగ్యం న్యూఢిల్లీలో ఉన్నటువంటి భక్త కోటికంతా కూడా అందించినందుకు భగవంతుడు మిమ్మల్ని అందరినీ సర్వదా మీకు తోడుగా ఉండాలని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భగవంతుడు మీకు అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకోవాలని, ఆశీర్వదించాలని, అండగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పవిత్రాల సమర్పణ కార్యక్రమం మంగళ వాయిద్యాల మధ్య వైభవపేతంగా జరిగింది. ముందుగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలను వైఖాన సాగమోక్తంగా జరిపారు. ఆపై పవిత్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు, ఆలయ శిఖర గోపురాలకు,
ఆలయం ఎదుట ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి పవిత్రాలను సమర్పించారు. దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి జరిగిన శ్రీనివాస కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీవారి నిత్య సేవలను, వారపు సేవలను తిలకించిన భక్తులు తన్మయులయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. वेंकटेश्वर वैभवोत्सवम जो दिल्ली में राजधानी में हुआ तिरुमला तिरुपति देवस्थानम के तरफ से, यह लोगों को लगता है कि यह एक आश्चर्य है, क्योंकि जीवन में किसी ने नहीं सोचा था कि भगवान बालाजी का कार्यक्रम इस जवाहरलाल नेहरू स्टेडियम में, और भगवान बालाजी इस कलयुग में अवतार के रूप में सब दिल्ली वासियों को, भक्तों को अनुग्रहित कर दिए हैं। ऐसा कार्यक्रम के लिए ये जो तिरुमला तिरुपति देवस्थानम है और यहाँ के जितने भी संस्थापक हैं और ये जो SBBC चैनल है, श्री वेंकटेश्वरा भक्ति चैनल, उन सभी को श्रेय जाता है। और हम सभी दिल्ली वासियों को यह भगवान के अनुग्रह कल्पित करने के लिए हम सभी को धन्यवाद देना चाहते हैं। తిరుపతి దేవస్థానం వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. రోజు అక్కడ తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా చేస్తారో అన్ని ఆ విధంగానే ఇక్కడ ఇన్ని రోజులు చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది దేవుడి దగ్గర రావడం. ఈ 9 రోజుల నుంచి కూడా నేను ఉదయం సాయంత్రం వచ్చి అన్ని కార్యక్రమాలు బాగా చూస్తున్నాను. నాకు చాలా ఆనందం వేసింది. It has been last 7 days. It has been a very good opportunity. Lord Venkateshwara has come from Tirupati to Delhi, and we people had a very unique opportunity. In the morning we see Suprabhatam, Vandana, and in the evening Ekantam, which we are not even able to see in Tirupati. So it is a very, very wonderful experience, very, very nice, very wonderful opportunity, and we hope that it is done every year and this location. It is a very good opportunity for Delhiites. Thank you very much. ఈ తిరుమల వైభవోత్సవాలు ఇక్కడ ఢిల్లీలో జరిపినందుకు కారణంగా మేము చూడలేని ఏకాంత సేవలు కానీ, అభిషేకం కానీ ఇలాంటివి ఏవి అక్కడ మాకు అంత ఇదిగా చూడలేకపోతాము. కానీ ఆ సేవలన్నీ ఇక్కడ మేము కళ్ళారా చూసి ఆనందించి చాలా వైభవంగా జరిపారు ఇక్కడ తిరుమల వారు. వారికి చాలా ధన్యవాదములండి. మాకు చాలా ఆనందంగా ఉంది. గోవిందా గోవిందా. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మత్తికెర శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో పంచదేవతామూర్తులను వేంచేపు చేసి కలశ ప్రతిష్టతో శ్రీ మహాగణపతి, శ్రీ దుర్గా హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై పవిత్ర ద్రవ్యాలను పూర్ణాహుతిలో సమర్పించారు. ఈ హోమ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం జియర్ మఠంలో వేదాంత పండిత సభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సభల్లో శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జియర్ స్వామి పాల్గొని ప్రత్యేక ఉపన్యాసం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పండితులు ఈ సభల్లో సంస్కృత వేదాంత విషయాలపై కూలంకుష చర్చ కొనసాగించారు. విశాఖపట్నం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పలువురు భక్తులు గోవిందమాల దీక్షలను స్వీకరించారు. ఈ సందర్భంగా దీక్షామాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీక్ష స్వీకరించిన గోవింద భక్తులు మండలం రోజుల పాటు నియమ నిష్టలతో స్వామివారిని సేవించి ముక్కోటి ఏకాదశికి తిరుమల చేరుకుని దీక్ష విరమణ చేస్తారు. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అస్సాం రాష్ట్రంలోని
కామగిరిపై కొలువైన శ్రీ కామాక్షదేవి ఆలయం. గౌహతి పట్టణ సమీపంలోని నీలాచల పర్వతంగా పేరొందిన కామగిరిపై వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శక్తి స్వరూపిణి కరుణా వీక్షణాలు మీకోసం. భారతదేశం ఈశాన్య దిశగా అస్సాం రాష్ట్రం. ఈ రాష్ట్రంలోని కామరూప జిల్లాలో కొలువై ఉన్నదే కామాక్ష ఆలయం. గౌహతి పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని నీలాచల పర్వతంపై అందంగా కనిపిస్తుంది పుణ్యప్రదేశం. నీలాచల పర్వతాన్ని కామగిరి పర్వతం అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి 535 అడుగుల ఎత్తులోని కామాక్ష ఆలయ ప్రాంతం రమణీయమైన ప్రకృతి శోభతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైన కామాక్ష శక్తిపీఠం ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధ శక్తిపీఠంగా భాసిల్లుతోంది. శ్రీ మహావిష్ణువుకు ముడిపడిన అనేక తీర్థాలు ఈ క్షేత్రంలో నిక్షిప్తమై ఉండటం వల్ల ఈ ప్రాంతం హరిక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలోని అతిపెద్ద నదులలో ఒకటిగా పేరొందిన బ్రహ్మపుత్ర నది ఈ నీలాచల పర్వతాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉండటం విశేషం. ఈ ఆలయానికి ఓ విశిష్ట కథనం ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. సతీదేవి వియోగంతో దుఃఖసాగరంలో మునిగిపోయిన శంకరునిలో తిరిగి కామప్రవృత్తిని కలిగించి సృష్టి కార్యాన్ని కొనసాగించాలని భావించిన దేవతలు కామాధిష్టాన దేవత అయిన మన్మధుణ్ణి శివునిపై ప్రయోగించారు. విషయం తెలుసుకున్న శివుడు ఆగ్రహించి మన్మధుడిని భస్మం చేస్తాడు. అంతట మన్మధుడి భార్య రతీదేవి ప్రార్థనతో శాంతించిన శివుడు ఈ ప్రాంతంలో సతీదేవి ఆలయం నిర్మిస్తే నీ భర్త నీకు మాత్రమే కనిపిస్తాడని రతీదేవికి వరమిస్తాడు. అలా రతీదేవి మన్మధుడు విశ్వకర్మ సహాయంతో కామాక్ష మహాసిద్ధి పీఠాన్ని నిర్మించారని స్థల పురాణం. శ్రీకామరూపిణీ ఖ్యాత హరిక్షేత్రే సనాతనీ योनि मुद्रा त्रिखंडेसी मासे मासे निदर्शिता. ప్రాచీనమైన ఈ పుణ్యక్షేత్రం శిల్ప సౌందర్యంతో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారు కామాక్షిమాత, తార, చండి, సరస్వతి, దుర్గా, కాళీ తదితర రూపాలలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని దర్శించినంతనే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు. సంతానం లేనివారు అమ్మవారికి మొక్కుకుంటే సంతాన భాగ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఆషాఢ మాసంలో జరిగే అంబవాచి పండుగ ఈ క్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవ సమయంలో 3 రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసివేసి 4వ రోజును తెరుస్తారు. ఆ రోజు ఎర్రటి పువ్వులు, కుంకుమతో దేవుని అర్చిస్తారు. విజయదశమికి దుర్గా పూజ కోలాహలంగా నిర్వహిస్తారు. ఇక ప్రధానంగా ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో కూడా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. కామాక్ష దర్శనానంతరం కాలభైరవుని దర్శించడం ఆనవాయితీ. చారిత్రక ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక ఐతిహ్యం కలిగి భక్తుల మొక్కులు అందుకుంటున్న ఈ ఆలయాన్ని భక్తులు దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మనసారా కోరుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేట శ్రీదేవి ఆలయంలో నవగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో విగ్రహాలకు జల, ధాన్య, పుష్పాది వాసాలను నిర్వహించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ జరిపారు. అనంతరం జరిగిన నవగ్రహ పూజల్లో భక్తులు పాల్గొని మంగళహారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఐపసి మాస డోలోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి తీర్థవారి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తి నంపెరుమాళ్ స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని చంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.
వరంగల్ జిల్లా హనుమకొండ వాయుపుత్ర కాలనీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న నవగ్రహ ప్రతిష్టలో భాగంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. విజయనగరం జిల్లా సాలూరులో లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు మహా సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో కలశ ప్రతిష్ట, విశ్వక్సేనారాధన, మహాపూర్ణాహుతి తదితర ప్రత్యేక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. విశేషించి హోమంలో పాల్గొన్న భక్తులు హోమ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. హైదరాబాద్ రామంతపూర్ ఆర్టీసీ కాలనీలో శ్రీ గాయత్రి మహాయజ్ఞం వైభవంగా జరిగింది. విశ్వశాంతి కోసం నిర్వహించిన ఈ యాగ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా యాగశాలలో అగ్ని ప్రతిష్ట, గాయత్రి హవనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం తిరుచికి సమీపంలోని అద్భుత ఆలయం ఉరయూర్ మణవాళ పెరుమాళ్ ఆలయం. మిథిలాపురిగా పేరుగాంచి స్వామివారు వాసులక్ష్మి సమేతుడై ఈ క్షేత్రంలో మనకి దర్శనమిస్తారు. వైష్ణవాళ్వార్లు కీర్తించి ధన్యులైన ఈ వైష్ణవ దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. నిచుళాపురి అని పిలువబడే ఉరయ్యూరు క్షేత్రం తిరుచికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయగియ మణవాళ పెరుమాళ్ వాసలక్ష్మి సమేతుడై మనకు దర్శనమిస్తారు. ఆ దివ్యమంగళమూర్తిని సుందర జామాత అంటే అందమైన అల్లుడు అని పిలవడం ఇక్కడి విశేషం. కురుమురుట్టి నదీ తీరంలో కళ్యాణ పుష్కరిణి సమీపంలో కళ్యాణ విమానంలో ఉత్తరాభిముఖుడై స్వామి దర్శనమిస్తారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం ధర్మవర్మ అనే రాజు తన భార్య నిచుళాదేవి పేరుతోనే ఈ ఊరును నిర్మించాడు. ఈ రాజదంపతులకు శ్రీ మహాలక్ష్మి వాసలక్ష్మిగా జన్మించి శ్రీరంగనాథుని వరించింది. ఈనాటికి ఫాల్గుణ మాసంలో జరిగే శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాలలో 3వ రోజున రంగనాథుడు ఇక్కడికి వేంచేసి వాసలక్ష్మి సమేతుడై భక్తులను అనుగ్రహిస్తారు. తిరుప్పాణి ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్లు ఈ స్వామి సౌందర్యాన్ని తమ పాసురాలలో అద్భుతంగా కీర్తించారు. கோழியங்கூடலும் கோயில் கொண்ட கோவலரேயப்பர் பொன்னமன்ன பாடியந்தோடமோர் நான்குடையர் பண்டிவர் தம்மையங்கண்டிரையோம் வாடியலோ இவர் வண்ண மண்ணில் மாகடல் போன்னுடர் கையில் வெய்ய ஆடி ஒன்றேந்தியோர் செங்குபத்தி அச்சோ ஒருவர் அழகியவா. కర్నూలు శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రహ బాధల నివారణకు ఎంతో ప్రసిద్ది చెందిన ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారికి విశేష తైలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. నల్గొండ జిల్లా యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధి ప్రత్యేక పూజలతో శోభిల్లింది. ఆలయంలో నిర్వహించిన ఆశ్వయుజ మాస ఏకాదశి వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు వివిధ రకాల పూలతో 1,00,000 పుష్పార్చన సేవ ఘనంగా జరిగింది. భక్తులు ఈ 1,00,000 పుష్పార్చనలో పాల్గొని శ్రీ నృసింహ స్వామివారి దర్శనం చేసుకున్నారు.
శ్రీకాకుళం పాతపట్నం శ్రీ జోగేశ్వర ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో భక్తులు పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా పల్లె వాతావరణంలో ఎత్తైన కొండలపై మనోహరంగా దర్శనమిచ్చే శ్రీ జోగేశ్వర స్వామివారిని భక్తులు దీపార్చనతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. మోక్ష సిద్ధికి తోడ్పడే భక్తి సాధనం సంకీర్తనం. భగవంతుడి కృపా కటాక్షాలను మన వైపు తిప్పుకునే సామర్థ్యం ఉన్న భక్తి మార్గం నామస్మరణం. ఈ మార్గంలో ఎందరో మహానుభావులు దేవదేవుడిని స్తుతించి ధన్యులయ్యారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం భక్త రామదాసు సంకీర్తనాలాపనతో పరవశించింది. కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్త రామదాసు ఉచిత సంగీత శిక్షణ కార్యక్రమంలో పలువురు సంగీత ప్రియులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భద్రాద్రి రామయ్యను తన కీర్తనలతో అర్చించి తరించిన ఆ రామదాసు విరచించిన పలు కీర్తనలను చిన్నారులు డాక్టర్ శేషులత సారథ్యంలో సాధన చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.